మకర రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? అధిక శాతం ప్రయాణాలకు అవకాశం కనబడుతుంది. శ్రమ, ఒత్తిడి, అలసటికి కూడా అవకాశం అనేది ఉంటుంది. అధికంగా శ్రమతో, ఒత్తిడితో, వృత్తిపరమైన బాధ్యతలతో, సమయానికి ఆహార స్వీకరణ లేకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే సాంఘిక సంబంధాలలో కొంత ఘర్షణలతో ఇబ్బందికరమైన వాతావరణం ఎదురవుతున్నప్పటికీ కూడా మీరు మీ శక్తిని కోల్పోకుండా ఉత్సాహంగా ఎంత పన్నైనా అనుకున్న సమయంలో అనుకున్నట్టుగా పూర్తి చేసి ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. ఆ విషయంలో శత్రువుల మీద విజయం సాధిస్తారు. ప్రత్యర్థి మీద విజయంతో పాటుగా మీ యొక్క క్రియేటివిటీ పెరుగుతుంది. కృషిశీలతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కుంభరాశి. మైక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కుంభరాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ప్రత్యర్థుల మీద విజయం సాధిస్తారు. ఆగిన పనులు ముందుకెడతాయి. చిన్ననాటి మిత్రులను కలుస్తారు. దూర ప్రదేశాల్లో ఉండే ఆత్మీయులైన వ్యక్తుల యొక్క సహకారంతో నూతన వృత్తుల కొరకు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. బంధువర్గంతో కూడా అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. అయినప్పటికీ మాటల వల్ల కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా మీ భాతృవర్గంతో కావచ్చు, లేకపోతే మీ యొక్క బంధువర్గంతో మాటల వల్ల ఇబ్బంది అనేది రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అలాగే సోషల్ రిలేషన్స్లో కూడా వ్యక్తులతో ఘర్షణ లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యమైన పనులలో ఆటంకాల ఆలస్యాలను అధిగమించాలి. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృత్తి సంబంధించిన విషయాల మీద ఫోకసింగ్ అధికంగా ఉంటుంది. వృత్తిలో ఇబ్బంది పెట్టే వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాల వల్ల మీకు ఘర్షణాత్మకమైన వాతావరణం, మానసిక ప్రశాంతత తక్కువగా ఉండడం, ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో కానీ, మాటల వల్ల కానీ, గౌరవానికి సంబంధించిన విషయాల్లో కానీ కొంత ఘర్షణకు అవకాశం ఉంటుంది. పుణ్యబలాన్ని పెంపొందించుకునే ప్రయత్నాలు లాంటివి చేయాలి. ముఖ్యంగా ఆధ్యాత్మిక ఆలోచన, ఆధ్యాత్మిక చింతన మీద కూడా దృష్టిని కేటాయిస్తారు. మీ యొక్క వ్యక్తిగత గౌరవాన్ని అభివృద్ధి పరచుకోవడానికి వ్యక్తులతో ఘర్షణ రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు పెడుతూ మానసిక ప్రశాంతత పెంపొందించుకొని మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయాలి.